హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. పూతరేకులంటే చాలా మందికి ఇష్టం కదా! ఎస్పెషల్లీ మా బుడ్డోడికైతే ఈ పూతరేకులంటే ప్రాణం అనమాట. మీరు నిద్రలో లేపి పూతరేకిచ్చినా కూడా చాలా ఇష్టంగా తినేస్తా ఉంటాడు. మేము ఇంట్లో పూతరేకులనైతే బయట నుంచి తెచ్చుకొని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నాము అన్నది చూపిచ్చేస్తాను. మీరు కూడా చక్కగా రేకులు తెచ్చుకొని ఇంట్లో చేయడానికి ట్రై చేసేయండి. పండగే అవసరంలా ఎక్కువగా సంక్రాంతికి వాడతా ఉంటాం కదా! పండగే అవసరం లేదు. నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. దానికోసం జీడిపప్పు, బాదం పప్పు మీరేం డ్రై ఫ్రూట్స్ ఏసుకుంటే వాటిని చూప్ చేసుకొని పెట్టుకోండి. నేనిక్కడ షుగర్ పౌడర్‌ని తీసుకున్నా. అలాగే నెయ్యిని కూడా తీసుకున్నాననమాట. ఫస్ట్‌ది చేసేమో లేదో మా బుడ్డోడైతే ఇంక అటాక్ చేసేసాడనమాట. వాడికి ఫస్ట్ కావాలి కాబట్టి వాడు తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్‌వైతే స్టార్ట్ చేశాం. ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్‌ని టవల్ గాని తడుపుకోవాలనమాట. మరీ తడిగా ఉండకూడదు. బాగా పిండేసుకొని లైట్‌గా తడుండాలి. అప్పుడు ఒక రేకుని తీసుకొని దీని మీద వీడియోలో చూపించినట్టయితే గనక వేసుకొని ఒకసారి ప్రెస్ చేయండి. ఎందుకు అంటే, లేదు అంటే మనకి రేకులు వంగవనమాట. అందు గురించని చేసుకోవాలి. లేకపోతే మనకి రేకులు వంగపోతే మనం ఫోల్డ్ చేసినప్పుడు అది పైకొచ్చేస్తా ఉంటది. ఇప్పుడు దీంట్లోకి సింగిల్ రేకేసుకుంటే సరిపోతది. మా ఆయనేంటంటే డబల్ రేకులేసాడనమాట. దానివల్ల కూడా ఏమి ఇబ్బందేం కాదు కానీ సింగిల్ రేకయితే ఎనఫ్. ఇప్పుడు దీంట్లోకి మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో, ఆ డ్రై ఫ్రూట్స్‌నయితే అవైలబిలిటీలో ఉన్నవి సన్నగా చాప్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి హోమ్‌మేడ్ ఘీ ఉంటే అది మాత్రం మంచి టేస్ట్ అనేది ఈ పూతరేకులకి ఇస్తదనమాట. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళైతే బాగా ఎక్కువేసుకోండి. మీరు నార్మల్‌గా మధ్యస్థంగా తినేవాళ్ళైతే మధ్యస్థంగా వేసుకోండి. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసిన తర్వాత షుగర్ పౌడర్‌ని వేసుకోండి. ఈ షుగర్ పౌడర్ ప్లేస్‌లో కావాలంటే బెల్లం పొడిని కూడా వేసుకోవచ్చు. బెల్లాన్ని తీసుకొని చక్కగా తురిమేసుకొని వాటిని పొడి చేసేసుకొని ఆ పొడిని కూడా వేసుకోవచ్చనమాట. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఆ పైన ఫోల్డ్ చేసిన దాని మీద కూడా నెయ్యి వేసుకోవచ్చు. మనకి బయట దొరికేవి ఇంత నెయ్యినైతే గనక వాడరనమాట. ఎందుకంటే అన్నీ కాస్ట్‌తో కూడుకున్నవి కాబట్టి ఫస్ట్ మనకి ఏదైతే చూపిచ్చామో అక్కడే నెయ్యేస్తారు. మిగతావి ఇలా చుట్టుకుంటూ వచ్చేస్తారనమాట. ఇలా నెయ్యి వేసిన తర్వాత మీరిక్కడ ఈ ప్లేస్‌లో కావాలంటే ఇప్పుడు కూడా డ్రై ఫ్రూట్సు, అలాగే షుగర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఆయన ఏస్తాడు. మరి ఇదిగోండి చూడండి. అటు ఇటు ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకుంటా వచ్చేయండి. మనకి ఎక్స్‌ట్రా ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటా వచ్చిన తర్వాత దగ్గరికొచ్చిన తర్వాత మనకి మిడిల్ ఏదైతే ఉందో ఆ మిడిల్‌లోకొచ్చిన తర్వాత ఇలా చుట్టేసుకోవడమే. అంతే పూతరేకైతే అయిపోతది. మనకి ఫస్ట్ కొంచెం నలగలేనట్టు అనిపిస్తది గానీ చేస్తా ఉంటే ఈజీగా అలవాటయిపోతది. సేమ్ ప్రొసీజర్‌లో ఇప్పుడు సింగిల్ పూతరేకు మీద కూడా చూపిస్తున్నా. ఇక్కడ మనకి రేకు చిరిగిపోయినట్టుంది కదా! దాన్నేమి ఇబ్బందుండదు. ఎందుకంటే ఫోల్డ్ చేసేస్తా ఉంటాం కదా! ఫోల్డ్ చేసేటప్పటికి ఆ ఫోల్డింగ్‌లోకెళ్ళిపోతది. సేమ్‌గా మళ్ళీ డ్రై ఫ్రూట్స్‌ని తీసుకోండి. కొంచెం నెయ్యి వేసుకోండి. షుగర్ అయితే షుగరు, పంచదార పౌడర్ అయితే అదే పంచదార అయితే పంచదార, లేదు బెల్లం పౌడర్ వేసుకుంటా అంటే బెల్లం పౌడర్ అయితే గనక వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇందాక ఫోల్డ్ చేసినట్టే ఫోల్డ్ చేసేయండి. మనం ప్రతి ఫుడ్‌ని ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్స్‌నే కాకుండా మనకి మన చిన్నప్పటి నుంచి ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలకి అలవాటు చేయడానికి ట్రై చేయండి. అలా ట్రై చేస్తే వాళ్ళకి ఆ రుచులు తెలుస్తాయి. అంతే కాకుండా రుచులు సంగతి పక్కన పెట్టినా వాటిని తినడం వల్ల వచ్చే శక్తి వేరు కాబట్టి అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా అన్నీ అలవాటు చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పూతరేకు కూడా సేమ్ ప్రొసీజర్‌లో అయితే చేస్తున్నాడు. ఇలా మనం ఇద్దరం కూర్చున్నామంటే చక్కగా ఎన్ని పూతరేకులు కావాలంటే అన్ని పూతరేకులనేవి చేసేసుకోవచ్చనమాట. మా ఆయన టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. ప్రతీదీ వచ్చు. ఇది రాదు అన్న ఆప్షన్ అయితే ఉండదనమాట. అన్నీ కూడా వచ్చు. మనకి బయట షాప్స్‌లో అనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఫస్టు లేయర్ అయితే గనక జీడిపప్పులు, బాదం పప్పులు వేసి తర్వాతదంతా చుట్టేస్తారనమాట. ఇంట్లో పూతరేకులు చక్కగా ఇలాగ చేసుకొని రోజుకొకటో లేదు మా ఇంట్లో ఎన్నున్నా కూడా ఒక 2-3 డేస్‌తో అయిపోతాయనమాట. చక్కగా ఎంజాయ్ చేసేయండి ఈ పూతరేకుల్ని. అకేషన్‌తో సంబంధం లేకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.